హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్షు కిచెన్ లాగ్. ఈరోజు మనం ఈజీ వేలో జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం ముందుగా ఒక కప్ 1.5 కప్ వరకు జొన్న రొట్టె తీసుకుందాం. అదే కప్పుతో 1.5 కప్ వరకు సేమ్ క్వాంటిటీ వాటర్ వేసుకొని దీన్ని మనం స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయ్యాక తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ జొన్న రొట్టె పిండిలో వాటర్ పోసుకొని బాయిల్డ్ వాటర్ బాగా కలుపుకోవాలి. అది వేడిగా ఉంటుంది, సో మనం స్టిక్ కానీ లేదా ఏదైనా స్పూన్ కానీ యూస్ చేసి దాన్ని మిక్స్ చేసుకుందాం. ఏదైతే క్వాంటిటీ మనం తీసుకుంటామో పిండి, అదే క్వాంటిటీ ఆఫ్ వాటర్ని బాగా బాయిల్ చేసి వేసుకొని కలుపుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే మనకి రొట్టెలు బాగా వస్తాయి, బాగా మెత్తగా వస్తాయి. వాటర్ని ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా మొత్తం పోసుకొని కలుపుకుందాం. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక అంతా ఒకసారి చేయితో అంతా ముద్దలాగా చేసుకుందాం. వేడిగా ఉంటుంది కాబట్టి సో మనం కొంచెం చేతికి చల్లనీళ్ళు, ఏదైనా నార్మల్ వాటర్ చేతికి అప్లై చేసుకొని మొత్తం పిండి బాగా ముద్దలాగా కలిపేసుకుందాం. పిండి బాగా సాఫ్ట్గా వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకుంటే మనకి రొట్టెలు అనేవి బాగా మెత్తగా వస్తాయి. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి, చపాతీ పిండి లాగా సాఫ్ట్గా అవుతుంది. దీన్ని మనం ఒక 1 మినిట్ కంటే ఎక్కువ వద్దు, 1 మినిట్ పక్కన పెట్టేసుకొని మనకి ఏ సైజ్ అయితే రోటీ కావాలో ఆ సైజ్ పిండి తీసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని రోల్ చేసుకుందాం. చపాతీకి అయితే మనం ఎలా చేస్తామో అలాగే రోల్ చేసుకొని చపాతీ ఎలాగైతే తిక్కుకుంటామో సేమ్ చపాతీ లాగానే పొడి పిండి వేసుకొని తిక్కుకుందాం. చపాతీ మనం చాలా స్పీడ్గా చేయగలుగుతాం, కానీ ఈ పిండి మనం అలాగా చేయలేం, ఎందుకంటే ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. మనం ఈ పిండి అలా స్పీడ్గా తిక్కడానికి కూడా రాదు. సో దీన్ని నిదానంగా ఇలా చూపించిన విధంగా స్లోగా మధ్యలో కొంచెం పొడి పిండి వేసుకుంటూ స్లోగా ఇలా చూపించిన లాగా తిక్కుకోండి. ఇలా రౌండ్గా తిక్కుకోవాలి. స్లోగా ఇలా రౌండ్గా తిక్కిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కించుకుందాం. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఇందులో మనం చేసిన రోటీని తీసి దానిపైన వేద్దాం. దీనిపైన ఇప్పుడు మనం తడి బట్ట తీసుకొని ఆ బట్టను అంతా మొత్తం రోటీకి అంతా ఒక సైడ్ మొత్తం వాటర్ అప్లై లాగా మొత్తం అప్లై చేద్దాం. ఇప్పుడు రోటీ కొంచెం కాలిన తర్వాత కొంచెం లైట్గా బబుల్స్ వస్తాయి. అప్పుడు నిదానంగా అంతా సైడ్స్ అంతా తీస్తూ రొట్టెను ఒకసారి తిప్పేసుకుందాం. ఇలా 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత చూసారా, ఇలా చిన్న చిన్న బబుల్స్ వస్తూ ఉంటాయి. సేమ్ ప్రాసెస్లో మనం మిగిలిన పిండి అంతా రొట్టెలు చేసేసుకుందాం. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. రొట్టెలు మన అమ్మ వాళ్ళు చేసేలాగా మనకి రానప్పుడు మనం ఇలా ఈజీ వేలో
తిక్కుకొని ఇలా చపాతీ ప్రాసెస్లో చేసుకొని తినొచ్చు. చూసారా ఇలా చేసేసాను. ఇప్పుడు మనం ఈ రొట్టెలు ఏ కర్రీలోకైనా కానీ నాన్ వెజ్ ఆర్ వెజిటేరియన్ ఏదైనా కానీ సూపర్గా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అన్షు కిచెన్ లాగ్. థ్యాంక్ యూ.